కుటుంబం నుంచి వచ్చినోడిని నాకు ఇవ్వండి అవకాశం అని అడగటం వేరు. జగన్ అనేటటువంటి అధికారంలోకి రానియను, రాసి పెట్టుకోండి అన్నాడు. అప్పటిదాకా అతని మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది అందరికీ కూడా. అందరం కూడా ఒక ఆల్టర్నేటివ్ తృతీయ ప్రత్యామ్నాయం అని ఆశించాం అనుకున్నారు. ఒక్కసారి సీన్ కట్ చేస్తే జగన్ అధికారంలోకి రానియకుండా ఉండడానికి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాడని ఆ ఒక్క స్టేట్మెంట్ తో తేలిపోయింది. అది ఆ ఒక్క స్టేట్మెంట్ తో తేలిపోయింది. నేను రాసి పెట్టుకోండి అతని సీఎంను కానివ్వనంటే మరి ఎవరిని సీఎం చేస్తా, నాకేసేయండి. జనం ఎందుకు వేస్తారు? నువ్వు ఎవరిని పెట్టావు? బిఎస్పీ వాళ్ళతో కమ్యూనిస్టులతో పోతా అప్పుడు ఎవడన్నా ఉన్నాడు? అసలు వాళ్ళకి అభ్యర్థులు ఉన్నారా? అది కూడా ఎట్లాంటిది? మంగళగిరిలో ఈయన ప్రచారం చేయడు, కుప్పంలో ఈయన ప్రచారం చేయడు, గాజువాక పేపర్లో వాళ్ళు ప్రచారం చేయరు. చంద్రబాబు లోకేష్ జరిగిందా లేదా? అది అండర్స్టాండింగ్ జనాలకు అర్థమైందా లేదా? అప్పుడు అదేమంటే టైం చాలేదా? బెజవాడలో ప్రచారం చేస్తుంది, మంగళగిరిలో ప్రచారం చేయడానికి టైం చాలేదా? ఏం లెక్క కనబడింది అక్కడ? క్లియర్ కట్. ఇంకోటి, అప్పటిదాకా పార్టీలో రాత్రి పగల చించుకున్న వాళ్ళని వదిలేసి స్వచ్ఛంద సంస్థలు నడుపుకునే వాళ్ళని, ఎన్జిఓలని తీసుకొచ్చాడు టికెట్లు ఇచ్చి. పార్టీలో వాళ్ళని పక్కన పెట్టేసి అన్నిటికంటే విచిత్రం, మంగళగిరి సిపిఎం వాళ్ళు గెలుస్తారు ఇప్పుడు, ఆ టికెట్ సిపిఐ వాళ్ళకి ఇచ్చాడు. సిపిఐ వాళ్ళు గెలిచేటువంటి విజయవాడ సీట్ తీసుకెళ్లి సిపిఎం వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఫిక్స్డ్ సీట్లు ఉంటాయి కొన్ని ఆ పార్టీల్లో, ఆ సీట్లు అడిగితే ఉల్టా చేశాడు ఈయన. సిపిఐ నా చిన్నప్పటి నుంచి విజయవాడ వన్ గెలుస్తూ ఉంటుంది, సిపిఐ ఆర్ కాంగ్రెస్. అక్కడికి తీసుకెళ్లి సిపిఎం వాళ్ళకి ఇచ్చేది ఏంది? మంగళగిరి సిపిఎం కి బలమైన